మార్కుల కోసం విద్య అనే విధానం నుంచి మానసిక పరివర్తన, సృజనాత్మకతలను పెంపొందించి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికే బోనసే సిబిఎస్ సిలబస్ అని సిబిఎస్ సిలబస్ 10th ఫలితాల్లో తమ విద్యార్థుల 100% విజయాల అభినందన సభలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీర నారాయణ తమ హర్షాన్ని వెలుబుచ్చారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని వివేక సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో గురువారం సిబిఎస్ సెంట్ 10th ఫలితాల్లో విజేతలైన విద్యార్థుల అభినందన సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివేక సెంట్రల్ స్కూల్ నుంచి సిబిఎస్ సిలబస్ ద్వారా 10th పరీక్షలకు 67 మంది హాజరు కాగా 60% పైగా మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించడం పట్ల విజేతలైన విద్యార్థులు అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇద్దరు విద్యార్థులు 94% మార్కులు సాధించగా ఇద్దరు విద్యార్థులు 93% మార్కులు, ఒక విద్యార్థి 92% మార్కులు, 10 మంది విద్యార్థులు 90% మార్కులతో వారి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా వివేక సెంట్రల్ స్కూల్ సిఇఓ వెంకట్రామ్ సెంట్రల్ స్కూల్ విద్యార్థుల పురోగతి కోసం చేస్తున్న కృషిని వక్తలు ప్రత్యేకంగా అభినందించారు. విద్యా సంస్థల డైరెక్టర్ రావు పాటి వేర్ నారాయణ మాట్లాడుతూ సిబిఎస్ సిలబస్ ప్రాధాన్యతను వివరించారు. మారుతున్న విద్యా విధానంలో సరికొత్త అధ్యాయమైన సిబిఎస్ సిలబస్ను 2010లో వివేక సెంట్రల్ స్కూల్ ద్వారా ప్రారంభించడం జరిగిందన్నారు. 2.5 దశాబ్దాల కాలంలో సిబిఎస్ సిలబస్ ద్వారా తమ విద్యా సంస్థ నుంచి ఎంతో మంది ఉన్నతంగా ఎదిగిన అంశాన్ని గుర్తు చేశారు. మానసిక పరివర్తన, సృజనాత్మకత ఎంచుకున్న రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు సిబిఎస్ సిలబస్ ఎంతగానో దోహదపడుతుందని, సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన ఈ సిలబస్ను 56 దేశాల్లో విద్యార్థులకు చేరువవుతున్న తీరును వివరించారు. అనంతరం విజేతలను స్కూల్ మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ రామరాజు, సిఇఓ వెంకట్రామ్, మురళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వారు మరి ఫలితాలని నిన్న విడుదల చేయడం జరిగింది. 10th క్లాస్ సంబంధించి ఆ 10th క్లాస్ యొక్క ఫలితాలలో మన వివేకానంద సెంట్రల్ స్కూల్ యొక్క విద్యార్థుల యొక్క ప్రగతిని గురించి తెలియజేద్దామని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మా ఈ సెంట్రల్ స్కూల్లో 25-26 అకాడమిక్ ఇయర్లో 67 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. మరి శుభవార్త ఏమిటంటే 67 మంది విద్యార్థులు కూడా మరి 60% తక్కువ కాకుండా, మార్క్స్ తక్కువ కాకుండా కూడా అందరు 100% పాస్ అయిపోయారు. దట్ ఈస్ ఫస్ట్ గుడ్ న్యూస్ ఫర్ ఇన్స్టిట్యూషన్. 100% పాస్ అంటే 67 స్టూడెంట్స్ కూడా పాస్ అవటం అబౌవ్ 60%తో, అది ఒకటి. రెండవది 50% ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే 34 స్టూడెంట్స్ 80% అబౌవ్ మార్క్స్ తీసుకురావడం అనేటువంటిది. సో యావరేజ్ స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ప్రోగ్రెస్ చేసి 80% అబౌవ్ రావడం అనేటువంటిది. ఆ తర్వాత మరొక 10 స్టూడెంట్స్ అందులో మళ్ళీ 90% అబౌవ్ తీసుకురావడం అనేది. అంటే సిబిఎస్ఈ సిస్టంలో 90% అబౌవ్ క్రాస్ చేయడం అనేటువంటిది ఒరిజినల్ టాలెంట్ ఉంటేనే జరుగుతుంది. లెట్ us నాట్ కంపేర్ ది స్టేట్స్ లో స్టూడెంట్స్. అలాగే ఈ 90% కూడా మళ్ళీ ఒక 5 స్టూడెంట్స్ మరి 93% అబౌవ్ తీసుకురావడం అనేటువంటిది. ఇలా గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి మనం చూసినట్లయితే మంచి రిజల్ట్స్ని ఈ సంవత్సరం మా స్టూడెంట్స్ సాధించారని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాగే 94% స్టూడెంట్స్ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. శ్రీరామ్ he got 94% and one girl హోమా శ్రేష్ఠ, వీళ్ళిద్దరూ కూడా 94% మార్క్స్ సాధించి చక్కగా మన ఇన్స్టిట్యూషన్ మంచి పేరు తెచ్చారు. అలాగే 93% మార్క్స్తో మరొక రుషిల్ సాయి అనే విద్యార్థి, అలాగే జోషి ఇక్కడ ఉన్నాడా, రైట్. సో వీరిరువురు కూడా 93% అబౌవ్ మార్క్స్ సాధించారు. 92%తో ఆదిత్య కూడా ఉన్నారు. ఇలా ఈ 5గురు కూడా బాగా మంచిగా చక్కగా మరి వర్క్ చేసి, సిన్సియర్ వర్క్ చేసి మంచి మార్క్స్ సంపాదించారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి అందరికీ బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఇప్పుడు డెవలప్మెంట్ సబ్జెక్ట్ ఇది. అందులో 100% మార్క్స్ సాధించడం. ఆల్ ది స్టూడెంట్స్ ఇయర్ 99 or 100 స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్కి వచ్చింది చక్కగా. ఈ 5గురిలో కూడా ఒక ఇద్దరికి 99 మార్క్స్ వచ్చాయి. రీసెంట్గా 25-26 10th క్లాస్ స్టూడెంట్స్ సిబిఎస్ఈ బోర్డ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో మా పిల్లలు 67 మెంబర్స్ రాశారు. 67 మెంబర్స్ పాస్ అయ్యారు. అంతేకాకుండా ఒక 5 మెంబర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 100 out of 100 వచ్చింది. అండ్ ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్లో ఏంటి అంటే మార్క్స్ గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దాని ఫలితమే ఏంటి అంటే మా స్టూడెంట్ ఒక అబ్బాయి, నవనీత్ అనే అబ్బాయి, ఒక 2 యాప్స్, వాళ్ళ ఫాదర్ బిజినెస్లో ఉన్నారు. ఆ ఫాదర్కి ఏదైతే హెల్ప్ఫుల్ ఉంటుందో ఆ 2 యాప్స్ వాళ్ళ ఫాదర్కి తనే డెవలప్ చేసి వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేశాడు. సో అట్లా ఒక్క స్టూడెంటే కాదు, ఇట్లా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ హోప్ఫుల్లీ రిజల్ట్స్ ఇంకా బాగా వస్తాయని. ఇక్కడ శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నా. నిన్నే మా రిజల్ట్ వచ్చింది. సో
నాకు 94% వచ్చింది, టాప్ వచ్చాను. సో ఇట్లానే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలనుకుంటున్నా. సో నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చిన స్టాఫ్ అందరికీ, టీచర్స్కి, రామ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. నేను ఇక్కడ 10th క్లాస్ చదివా. నిన్నే మాకు రిజల్ట్స్ వచ్చాయి. నాకు 94% వచ్చింది. సో అదొక టాప్ రిజల్ట్. ఇక్కడ మాకు అందరు టీచర్స్ ఇచ్చిన గైడెన్స్ వల్లే మాకు ఇంత రిజల్ట్ వచ్చింది.